హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి పోహా పకోడీ, అదేనండి అటుకులు పకోడీ. నిజంగా చాలా బాగుంటుందండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అటుకులు పాయసం, అటుకులు పులిహార అలా కాకుండా ఇలా కూడా పకోడీ చేయండి, చాలా బాగుంటుంది. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక ఇద్దరికి తృప్తిగా తినాలి అంటే ఇలా ఒక కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా 2 సార్లు 3 సార్లు బాగా కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా వాటర్గా ఉంటుంది కదండి, మెత్తబడడం కోసం అటుకులు అనేది మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాక చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి ఇలా స్పూన్తో కలిపితే మెత్తగా స్మూత్గా అయిపోతుంది కదండి అటుకులు అనేవి. చూడండి, చాలా మెత్తగా ఉంది కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్లు శనగపిండి, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, పసుపు, టేస్ట్కి తగినంత సాల్టు, కరివేపాకు ఒక ఇద్దరికే కాబట్టి ఒక 5 రేకలు ఇలా చింపి వేస్తున్నాను అనమాట. అలాగే అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇందులో మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుంది, కానీ నేను వేయలేదండి, మా వారికి ఇష్టం ఉండదని. ఇలా వేసి బాగా కలిపేసుకోవాలి. అటుకులు, శనగపిండి, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ మొత్తం అంతా ముద్దలా కలిపేసుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. చూసుకొని వేసుకోండి, మరీ జార్లో కాకుండా ఇలా ముద్దలా ఉండాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకోవాలి. కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పకోడీలా వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అటుకులు కానీ పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే ఇలా చేసి పెడితే పిల్లలు తింటారు కదండి. మీరు కావాలంటే శనగపిండి వేసుకోవడం మానేయచ్చు, కాకపోతే నేను వేసాను. కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. ఊరికనే గ్యాస్ గురించి ఏమన్నా ఇబ్బంది పడతారు అనుకుని శనగపిండి అవాయిడ్ చేసినా చేయొచ్చండి, ఏం పర్వాలేదు. అయినా కూడా టేస్ట్గానే ఉంటుంది అనమాట. చూడండి, మంచి కలర్తో ఫ్రై అయిపోయేవి వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసేసుకొని ఇలా మిగతా కూడా వేసేసుకోవాలి. మిగతా పిండి అంతా కూడా ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకొని అవి కూడా సేమ్ బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తెలుసు కదా పకోడీ ఎలా ఫ్రై చేస్తామో అలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది కంపల్సరిగా. అంతే అండి, ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఫ్రై అయిపోయాయి, తీసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే అనమాట. చూసారా, చాలా ఈజీ కదండి పకోడీ. ఎప్పుడన్నా పిల్లలు తినకపోతే ఇలా అటుకులు అనేది తినకపోతే ఇలా పకోడీ కింద చేసి పెట్టండి, తింటారు, హెల్త్కి మంచిది కదా. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.